నైట్ 1:47 అవుతుంది టైం. ఇందాక ఒక స్టోరీ పెట్టినాను నేను. నార్మల్గా మార్నింగ్ అంతా నేను ఐటీ జాబ్ కోసం కష్టపడా, అంటే నా ఆఫీస్ పని మీద కష్టపడా. ఇప్పుడు ఈ ఆర్డర్స్ ప్యాక్ చేస్తున్నా అని. అంటే నాకు మస్తు రిప్లైలు వచ్చినాయి ఇట్లా, అంటే కన్సర్న్గానే కేర్గానే వచ్చినాయి. బట్ అందులో 2 డిఫరెంట్ మెసేజెస్ వచ్చినాయి. ఒకటేమో అంత కష్టపడడం అవసరమా అక్క డబ్బుల కోసం, ఇంకొకటేమో అంత కష్టపడడం అవసరమా అక్క, ఎవరో ఒకరు వస్తారు కదా చూసుకుంటారు కదా అమ్మాయివే కదా. ఫస్ట్ వన్ ఇస్ ఫైన్, ఓకే. సెకండ్ వన్ ఇస్ సంథింగ్ దట్ వర్ ఐ గాట్ హర్ట్. అంటే అమ్మాయి అయితే ఏం చెయ్యొద్దా, ఏం కెరీర్ మీద గోల్స్ ఉండొద్దా? అంటే వస్తారు, నిజంగానే వస్తారు. ఇప్పుడు మా డాడీ ఉన్నాడు, మా డాడీ నన్ను మస్తు అంటే మస్తు చూసుకుంటాడు, గారభంగా చూసుకుంటాడు. ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు ఇస్తాడు, ఏం అడుగుతుంది కొనిస్తాడు, ఎట్లంటే అట్లా చూసుకుంటాడు. ఇప్పుడు ఇవన్నీ వద్దు నేను ఇంటికి వస్తాను అంటే కూడా తీసుకుపోతాడు. కానీ మా డాడీకి ఏమైనా అయిందనుకో, సడన్గా చనిపోయింది అనుకో, మా తమ్ముడు లేడు అనుకో, ఇంట్లో నేనే పెద్దదాన్ని అనుకో, మా అమ్మ ఉన్నది, నాకు చెల్లి ఉన్నది అనుకో, మా మమ్మీ మా తాత వాళ్ళు అట్లనే పెంచారు అనుకో, అమ్మాయివే కదా ఎవరో ఒకరు వస్తారు కదా చూసుకుంటారు కదా అని. మా మమ్మీకి ఏం తెలియదు బయట ఏం చేయాలి, ఎట్లా డబ్బులు సంపాదించాలి, నా పిల్లలు ఎట్లా చూసుకోవాలి, వాళ్ళ చదువులకు పైసలు ఎట్లా ఆడాలి, ఏం తెలియదు. ఓకే, ఉన్నదల్లా నేను ఒక్కదాన్ని. నా చెల్లెని నేను మంచిగా చూసుకోవాలి, మా మమ్మీని మంచిగా చూసుకోవాలి, మా డాడీ లేడు, నేను ఒక్కదాన్ని ఎట్లా చూసుకోవాలి? అప్పుడే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి నా క్యాపబిలిటీస్ ఏంటి, నేను ఏమేమి చేయగలుగుతా అంటే నాకు బయట ఏం తెలియదు. మా ఇంటి నుంచి బయట అడుగు పెడితే నాకేం తెలియదు. మా డాడీ బస్ ఎక్కిస్తుండే, మా డాడీ ఇంటికి తీసుకుపోతుండే, హాస్టల్ నుంచి, కాలేజ్ నుంచి, ఇక్కడ నుంచి అయినా. అప్పుడు ఏంది మా ఫ్యామిలీ పరిస్థితి ఏంది, నా పరిస్థితి ఏంది, ఎవరు చూసుకుంటారు మా ముగ్గురిని? మాకేం ఆస్తి లేదనుకో, ఏంది అప్పుడు ఏంది కథ? సరే ఈ సినారియో ఒకటి పక్కకి. సరే మా డాడీ ఉన్నాడు, నా పెళ్లి చేసిండు, పోయిండు, అయిపోయింది. పెళ్ళైన తర్వాత నా హస్బెండ్కి ఏమైనా చనిపోయాడు. అప్పుడు నా పిల్లల్ని నన్ను ఎవరు చూసుకోవాలి? మాకు ఆస్తి లేదనుకో, అప్పుడు ఏంది కథ? అంటే నా ఫ్రెండ్స్ అంటారు మస్తు మంది, శివాని మీ డాడీ మస్తు రిచ్ ఉన్నోనికి ఇచ్చి పెళ్లి చేస్తాడులే, ఎందుకు నువ్వు ఇంత కష్టపడతావు, అవసరమా, ఇంత నైట్లు, ఇంత 2 వరకు 3 వరకు అవసరమా? అంటే పాపం ఫుల్ సపోర్ట్ చేస్తారు, అట్లని కాదు. బట్ అట్ సమ్ పాయింట్ వేరే నాకు ఇట్లా ఏమన్నా అనిపించింది అనుకో, అబ్బా మస్తు కష్టమవుతుంది, లైఫ్ అంతా బిజీ బిజీ అనిపిస్తుంది అంటే, అప్పుడు వాళ్ళు అంటారు ఆడపిల్లవే కదా ఎవరో ఒకరు వస్తారులే చూసుకుంటారు లేదా. వస్తారు, చూసుకుంటారు, ఐ క్యాన్ బి ప్రౌడ్లీ డిపెండెంట్. బట్ మాకు అనిపిస్తుంది కదా ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలి, ఎప్పుడు డాడీ వాళ్ళ ఇంట్లో లేకపోతే నా హస్బెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉండాలా, నాకు ఇల్లు కట్టాలని ఉంటుంది కదా. ఏమో మీకు చెప్తే అర్థమవుతాయో కావో, బట్ ఎవ్రీ గర్ల్ ఫీల్స్ దిస్ యునో, అంటే లోపల అనిపిస్తుంది ఎవ్రీ గర్ల్కి. ఎప్పుడు అమ్మాయిల గురించి మాట్లాడుతున్నా అనుకోద్దు, అబ్బాయిల గురించి కూడా మాట్లాడతా. ద టైమ్ కమ్స్, లిటరలీ నేను నార్మల్గా ప్యాక్ చేసుకుంటుండే, ఏదో నైట్ డ్రెస్లో నేను ఈ మాట్లాడాలి, ఈ పెయిన్ఫుల్ మూమెంట్ మాట్లాడాలి అని చెప్పేసి నేను డ్రెస్అప్ అయి వచ్చి కూర్చొని మాట్లాడుతున్నా. ఐ డోంట్ నో వెన్ పీపుల్ అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. ఇట్స్ ఓకే, ద టైమ్ కమ్స్, అన్నీ అందరికి అర్థమవుతాయని అనుకుంటున్నా.